ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2022 సంవత్సరంలో అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల వాళ్ళకి 27 నక్షత్రాల్లో అశ్విని, భరణి, కృత్తిక మేషంలో ఉంటే 1వ పాదం వరకు, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభంలో ఉంటాయి. ఈ రకంగా నక్షత్రరీత్యా, రాశిరీత్యా వారికి ఏ విషయాల్లో కలిసి వస్తుంది ఈ సంవత్సరం, అందులో ముఖ్యంగా ఈ మేజర్ ప్లానెట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. అంటే ఏమిటి? రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాల యొక్క మార్పుల మూలంగా ఎటువంటి విషయాల్లో కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి, మరియు ఏ దేవత ఆరాధన, గ్రహ ఆరాధన, గోసేవ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క 2022 సంవత్సరం మరింత అద్భుతంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాల యొక్క కదలికలకు సంబంధించినటువంటి విషయాల్ని మీరు 2 విధాలుగా ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఏప్రిల్ 12 వరకు గ్రహాలన్నీ ఒక రాశుల్లో ఉంటే ఏప్రిల్ 12 నుంచి మారుతున్నాయి. ఇది సెపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఈ యొక్క విషయాలను మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక మకరం వారికి, మకర రాశిలో ఉన్న నక్షత్రాల వారికి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలో ఉంటాయి. అంటే ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట ఈ నక్షత్రాల వారికి ఈ 2022 సంవత్సరంలో ముందుగా చూసుకుందాం. దాని తర్వాత రాశి నుంచి చూసుకుందాం. ఉత్తరాషాఢ రీసెర్చెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. పార్ట్నర్స్ మూలంగా కొంత ధనయోగం ఉంటుంది మీకు ఏప్రిల్ 12 వరకు. ఏప్రిల్ 12 తర్వాత కనుక చూసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ అండ్ వివాహ సంబంధించిన విషయంలో చాలా బాగుంది. అయితే ఇది ఉత్తరాషాఢ కంటే కూడా శ్రవణానికి ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు వివాహ సంబంధించిన విషయంలో. బట్ ఓవరాల్గా 3 నక్షత్రాల వారికి బాగుంటుంది, బట్ శ్రవణానికి ఎక్కువ పాజిటివ్ ఇస్తుంది ఇక్కడ వివాహ సంబంధించిన విషయంలో. అలాగే అది ఏప్రిల్ 12 లోపలే ముగించేసుకోవాలి వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో. ఇక శ్రవణం తర్వాత ధనిష్ట 1, 2 వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఏప్రిల్ 12 వరకు. ఏప్రిల్ 12 తర్వాత విదేశాలలో ఏదైనా ల్యాండ్, అసెట్, ఎనీథింగ్, ముఖ్యంగా ల్యాండ్స్, అసెట్స్ విషయంలో కొనుగోలు చేసే యోగం కనిపిస్తుంది. ఇక ఈ టోటల్గా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే మీరు చేసేటువంటి ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు కానివ్వండి, ఉద్యోగంలో ఎదుగుదల కానివ్వండి, కొత్త ఉద్యోగాలకు కానివ్వండి ఏప్రిల్ 12 వరకు అద్భుతంగా ఉందని ఎటువంటి సందేహం లేదు. అలాగే పార్ట్నర్స్ నుంచి మనీ కానివ్వండి, అలాగే మరొకటి రుణ సంబంధించిన ప్రయత్నాలు కానివ్వండి, అన్నీ బాగున్నాయి ఏప్రిల్ 12 లోపల. కానీ ఏప్రిల్ 12 తర్వాత ఏంటంటే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే ఇక్కడ ఒక విషయంలో జాగ్రత్త అనుకోవచ్చు, ఇంకో విషయంలో మీరు కోరుకున్నది జరగాలంటే కూడా ఈ గ్రహస్థితి యోగిస్తుంది అనుకోవచ్చు. కొంతమంది మారుదాం అనుకుంటూ ఉంటారు. ఆ మార్పులకి బాగుంది చెప్పాలంటే, ఉద్యోగ మార్పులకు. కానీ సరైనటువంటి ప్లాట్ఫామ్ చూసుకోకుండా, అంటే అవతల ఇంకొక ప్లేస్లో మనకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో లేవో చూసుకోకుండా మాత్రం తొందరపడి మాత్రం మారకండి. మకరం వారికి ప్రత్యేకంగా, ఈ 3 నక్షత్రాల వారికి అండ్ ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పబోయేటువంటి అంశం ఇది. అలాగే మరొకటి విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఏప్రిల్ 12 తర్వాత రుణ ప్రయత్నాలకు చాలా బాగుంది చెప్పాలంటే. రుణ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతాయి. వేరే వేరే దేశాలకు వెళ్ళి, ముఖ్యంగా MBA రిలేటెడ్ సంబంధించినటువంటి విద్యలు అభ్యసించడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా బాగుంది, కొత్త ప్రయోగాలు చేస్తారు, టెక్నికల్గా టెక్నాలజీ వాడతారు ఇక్కడ. అలాగే కొత్త ఐడియాలు, రాజకీయంగా ఏప్రిల్ 12 వరకు మంచి గ్రోత్ అనేటువంటిది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఏదైతే ప్లానింగ్ చేస్తుంటారో
ఆ ప్లానింగ్ విషయంలో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తీసుకున్నాం అనేటువంటి సంతృప్తి మిగులుతుంది మీకు. ఏప్రిల్ 12 వరకు పర్టికులర్గా ఏప్రిల్ 12 తర్వాత ఎప్పుడైతే రాహు మారుతాడో అక్కడి నుంచి మీ ప్లానింగ్స్ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ మీరు చేయాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ దుర్గానామాన్ని ఎక్కువగా జపించండి, లేదా కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు ఎక్కువగా చేయండి. మీరే చూస్తారు ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి. వాటితో పాటు ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్త ఉండమని చెప్పాను కదా నేను మీకు. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 12 తర్వాత నుంచి. ఎందుకంటే దశమంలో కేతు సంచరిస్తున్నాడు, రెండో భావంలో ధనభావంలో శనీశ్వరుడు వచ్చేసాడు. ఈ కాంబినేషన్ ఏదైతుందో ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్త వహించాలి. మరియు ఏ ఉద్యోగం వచ్చినా ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి ఏప్రిల్ 12 తర్వాత. మరి దీని నుంచి బయటపడడం ఎలాగా? లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటి నామ జపము చేయడము, వారాహి అష్టోత్తరాలు చదువుకోవడము, వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని చేయడము అనేటువంటిది మీకు ఏం చేస్తుందంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా కొత్త కొత్త అవకాశాలు ఇచ్చేలా చేస్తుంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. ఎందుకంటున్నానంటే ఈ యొక్క జన్మజాతక ఫలితాలే చాలా ముఖ్యమైనటువంటివి. దీన్ని ఎలా చూస్తాము అంటే మీరు జన్మించినటువంటి డేట్ని, మంత్ని, ఇయర్ని తీసుకొని, సమయాన్ని కూడా తీసుకొని, లగ్నం ఎక్కడ పడింది, ఏ లగ్నంలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఆ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి, ఎటువంటి మహాదశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి, తద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం ఎంతవరకు మీకు సఫలీకృతం అవ్వడానికి తోడ్పడుతుంది అనేటువంటి విషయాలు మన జన్మజాతకంలో ఉంటాయి ముఖ్యంగా. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి మన జన్మజాతకంలో ఆ యొక్క విషయాలు ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఎందుకంటే ఈ గోచారం అనేటువంటిది కాలము వంటిది. అంటే మనం చూడండి, బయటికి వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్ల దూరంకి ఎక్కడికి వెళ్ళి రావాలి, బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నా మనం వెళ్ళి రావడం ఆలస్యం అవుతుంది, లేదా మొత్తం కర్ఫ్యూ నడుస్తున్నా వెళ్ళలేకపోతాం, మన కారు చెడిపోయినా వెళ్ళలేకపోతాం. మనం సిద్ధంగానే ఉన్నాం కానీ బయట వాతావరణం సరిగ్గా లేదు, బోరున వర్షం పడుతున్నా వెళ్ళలేకపోతాం, లేదా స్లోగా వెళ్ళొస్తాం. ఎందుకు అలా జరుగుతుంది? మీరు సిద్ధంగానే ఉన్నారు కదా అంటే బయట వాతావరణం బాగాలేదు కదండి అంటాం. అలాగే ఈ గోచారం కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణం లాంటిది. అనుకూలంగా ఉంది గోచారం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఏ ప్రయత్నానికైనా సరే వాతావరణం చక్కగా ఉంది అంటే గోచార గ్రహాలు చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి, ఇమ్మీడియట్లీ పని అయిపోతుంది. అయ్యో నిన్నే అనుకున్నామండి వెంటనే సక్సెస్ అయిపోయింది అంటుంటారు. అలాగా ఈ గోచార గ్రహాలు మన గ్రహాలని సపోర్ట్ చేయడము, లేదా సపోర్ట్ చేయడం పెద్దగా చేయకుండా న్యూట్రల్గా ఉండడం, అస్సలు సపోర్ట్ చేయకపోవడం, 3 విధాలుగా ఉంటాయి గ్రహాలు. అలాంటప్పుడు ఏ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలి, ఏ ఎనర్జీ కావాలి, ఈ గ్రహాలను మీరు ఎనర్జీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఎంతసేపు మూఢత్వంగానో లేకపోతే ఏదో అయిపోతుందో భయంగానో అలా కాదు, ఎనర్జీ కావాలి. ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో మీరు పొందాలి అంటే ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి సేవ చేయడం ద్వారా మీకు ఆ ఎనర్జీ పొందుతారు అనేటువంటి విషయాలు తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది పలికిచ్చింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఈ 2022 సంవత్సరం చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.